లక్ష్యం ఏంటంటే తనని చంపుతున్నటువంటి వారిని కూడా క్షమించేశాడు. పొడిలే అన్న స్థితికి వచ్చాడు. తన ఉడవలైతే దావీదు మేలు పొందుకున్నాడు, ఆ మేలు పొందుకున్న వారిని విడిచిపెట్టలేదు. అలా కొడుకు చెప్తున్నాడు, ఇదిగో ఒకనొక రోజు నువ్వు రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఈ పచ్చిళ్ళ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ భోజనం పళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకో అని చెప్పాడు. యోనాతాను కొడుకు యోనాతాను లేకపోయినా, యోనాతాను సౌలు కొడుకులు చనిపోయినా వెళ్లిపోతున్నాడు, పిలిపించుకున్నాడు. ఇదిగో నువ్వు అక్కడ కాదు ఉండవలసిందే, నా భోజన పళ్ళ దగ్గర నీవు ఉండాలి. అంటే ఎప్పుడో నాన్న చేస్తే, స్నేహం చేస్తే అలా కొడుకును కూడా జ్ఞాపకం పెట్టుకుని తెచ్చుకున్నాడు అంతఃపురంలోనికి. అంటే దావీదుకున్న మనసు ఎంత గొప్పగా ఉంటుందా! ఈ మనసు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇది ఏమైనా కనబడుతుందని మీరు ఆలోచిస్తే, ఓ దావీదుని చూస్తే ఎంత ఉన్నతమైన లక్షణం కనబడుతుంది. చంపుతాడని తెలిసిన వాడిని క్షమించి పడేశాడు. రెక్కి నిర్వర్తించి నేను కూడా చంపేస్తాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా ఇలా చేస్తాను, నేను కూడా ఈట వేస్తాను, కత్తి పొడుస్తానని ఏమి కూడా చెప్పారు. తన పని వాళ్ళు రాజా, మొదటిసారి నువ్వు వెళ్ళావు, ఫెయిల్ అయిపోయావు, రెండోసారి నేను వెళ్తాను.